శుభోదయం అండి. ఓం శ్రీ మాత్రే నమః. గుడ్ మార్నింగ్ అంటే హాయ్ అంటే ఇలా ఇంగ్లీష్లో కాకుండా ఇలా చెప్పుకుంటే మనకు తెలుగులో చెప్పుకుంటే మనసుకు ప్రశాంతంగా. ఓకే అండి. దేవతల కోరికతో ఆవిర్భవించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాలలోనూ వెలుగు నింపింది. అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం. సాధారణంగా లలితా సహస్రనామం చదివేదానికన్నా ఇలా అర్థం తెలుసుకుని చదువుకుంటే అనుభూతి ఆనందం వేరేగా ఉంటుంది. దీని ముందు వీడియోలో లలితా సహస్రనామంలో మొదటి శ్లోకంకి అర్థం ఎలా ఉంది అనేది తెలుసుకున్నాం. ఎవరైతే వినకపోతే ఒకవేళ వీడియోలో సెర్చ్ చేయండి, వస్తుంది అవి మొదటి శ్లోకం వీడియో చూడండి. రెండవ శ్లోకానికి అర్థాన్ని అలాగే దాన్ని ఎలా విభజించాలి, ఎలా చదవాలో కూడా తెలుసుకున్నాం. ఓకేనా. నేనైతే పూజా వీడియోలు తప్పితే ఏమీ పెట్టను. ఒకవేళ పిల్లల వీడియోలు ఇలాంటివన్నీ పెట్టుకుంటానని నేనైతే అమ్మవారిని తప్పకుండా నమ్ముతాను. ఇలా అమ్మవారిని వచ్చేసి నేను ఇట్లా పసుపు ముద్దగా చేసి పెట్టుకుంటాను అన్నమాట. లలితాదేవి అమ్మవారిని నేను గులాబీ పూలు అలంకరించుకొని ఇట్లా పెట్టుకుంటాను అన్నమాట అమ్మవారికి. ఓకే అండి. రెండవ శ్లోకం ఏంటంటే ఓం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాశ క్రోధాకారాంకు షోజ్వల. ఆరవ నామం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఏడవ నామం. ఎనిమిదవ నామం రాగస్వరూప పాషాఢ్య. తొమ్మిదవ నామం క్రోధాకారాంకు షోజ్వల. ఈ నామాలన్నింటినీ 8 అక్షరాలతో ఉన్నాయండి నామాలు. ఓకే అండి. ఇప్పుడు ఆరవ నామంగా ఉద్యద్భాను సహస్రాభ, ఆ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. దీని ముందు శ్లోకంలో అమ్మవారు దేవతల కార్యాన్ని పూర్తి చేయడానికి జ్ఞానం అనే అగ్నిగుండం నుంచి బయటకు వచ్చింది అని మనం తెలుసుకున్నాం కదా. ఆ అగ్నిగుండం నుంచి బయటకి వస్తున్న అమ్మ ఎలా ఉందంటే ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతుల్లో వెలిగిపోతుంది. ఉదయిస్తున్న సూర్యుడు అని ఎందుకన్నారో తెలుసుకున్నామా. సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక నది దగ్గర ఎర్రటి కాంతులతో మెరిసిపోతూ ఎంతో అందంగా ఉంది. అది మన మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది కదండి. అలాంటివి సూర్యుల్లా ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతితో అమ్మవారు మెరిసిపోతూ బయటకు వస్తున్నారు. చతుర్బాహు సమన్విత అంటే లలితాదేవి 4 చేతులలో మనకు కనిపిస్తుంది. ఆ అగ్నిగుండం నుండి బయటకు వస్తుందంటే ఇంకా చెప్పాలంటే 4 చేతులతో 4 వేదాలను ధరించి మనకు వేదాలను ఇవ్వడానికి వస్తున్నట్టు ఉందని కనిపిస్తుందంట. 4 సంఖ్యకి మనం ఇలా చెప్పొచ్చు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4ంటిని మనం క్రమబద్ధీకరించుకుంటే జీవితంలో మంచి మార్గంలో విజయవంతంగా వెళ్ళొచ్చండి. ఇంకా చెప్పాలంటే ఈ 4 సంఖ్యకి సృష్టి, స్థితి, లయ, అనుగ్రహం, లేకపోతే ధర్మ, కర్త, కర్మ, మోక్షం ఇలా ఈ 4ంటిని తెలుపుతుంది అన్నట్టుగా అమ్మవారు 4 చేతులతో మనకి దర్శనం ఇస్తుంది. రాగస్వరూప పాషాఢ్య. రాగము అంటే అనురాగమే రూపంగా కలిగిన పాశాన్ని ఎడమ చేతితో పట్టుకుని ఉంది. ఇంకా చెప్పాలి అంటే అమ్మ ఆకర్షణ ఇంకా మమకారానికి స్వరూపమైన పాశాన్ని అనగా త్రాడును ఎడమ చేతితో ధరించి ఉంది. ఈ పాశం అనేది సాధారణంగా బంధించడానికి ఉపయోగిస్తారు కదా. కానీ అమ్మవారి చేతిలో ఉన్న పాశము అమ్మ దగ్గరికి మనం చేరుకోవడానికి ఆకర్షితులుగా చేస్తుందండి. ఎప్పుడైతే అమ్మవారికి యొక్క అపురూపమైన ప్రేమతో మనం అమ్మవారి ప్రేమతో లీనమైపోతామో ముక్తి మార్గం లభిస్తుందండి మనకు. ఆ విధంగా అమ్మ ప్రేమతో హృదయంలో ప్రేమతో ఉండాలని పాశంతో బంధిస్తుంది. తర్వాతి నామం క్రోధాకారాంకుశోజ్వల. ఈ నామం యొక్క అర్థం చూస్తున్నట్లయితే క్రోధం కోపం, ఆకార రూపం, అంకుశం అంటే ఏనుగును నియంత్రించే ఆయుధం, ఉజ్వల అంటే ప్రకాశించడం,
కోపరూపమైన అంకుశాన్ని ధరించి మెరుస్తూ కుడి చేతిలో పట్టుకొని ఉంటుంది. అంటే అమ్మవారి చేతిలో ఉండే అంకుశం కోపాన్ని సూచిస్తుంది. అది సాధారణమైన కోపం కాదు, ధర్మరక్షణ కోసం వచ్చే కోపం, దైవిక కోపం అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే క్రోధాకారంగా ఉండటం అంటే అమ్మ కోపంగా ఉందని కాదు, ధర్మరక్షణ కోసం దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి తన శక్తిని ప్రదర్శిస్తుంది. దీని ముందు ఈ నామాన్ని చూసినట్లయితే పాశం, అంకుశం మన హృదయాలను ఆకర్షిస్తుంది. అదేవిధంగా అంకుశం అనేది మన చెడు లక్షణాలను నియంత్రిస్తుంది. ఒక్క శ్లోకంలోనే అమ్మవారు తన ఎడమ చేతిలో పాశంని, కుడి చేతిలో ఉన్న అంకుశంతో మనలో ఉండే ప్రేమ, రాగ, అనురాగాలను నియంత్రిస్తుంది. తన వైపుగా ఆకర్షితురాలను చేస్తుంది. ఇప్పుడు మొత్తం శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చెప్తాను, కళ్ళు మూసుకొని వినండి. లలితాం దేవి ఎలా ఉంది అంటే ఉదయిస్తున్న 1000 సూర్యులతో ఆ ప్రకాశిస్తున్న కాంతులలో 4 చేతులతో దర్శనమిస్తుంది. ఆ 4 చేతులతో ఎడమ చేతిలో ప్రేమకు సూచిక అందించిన పాశాన్ని ధరించి భక్తులను ప్రేమతో ఆకర్షిస్తుంది. కుడి చేతిలో అంకుశాన్ని ఉంది. ఈ అంకుశాన్ని అర్థం చెడు దారులకు వెళ్ళే మన మనసులను నియంత్రిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. అమ్మవారిని భావన చేసుకున్నాం. అమ్మ ఎంతో అందంగా కాంతులతో మెరిసిపోతుంది. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే ప్రేమ, ఆకర్షణ, నియంత్రణ అన్నీ కలిసిన పరిపూర్ణ తత్వం లలితా త్రిపుర సుందరి. తర్వాతి వీడియోలో 3వ శ్లోకం గురించి తెలుసుకున్నాము. ఓకే అండి, 3వ శ్లోకం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందామండి.